ఎనకడికి మా తాత ఓ గొప్ప మాట చెప్పేవాడు. ఊరే అబ్బాయి, పువ్వు పుట్టగానే పరిమళించేస్తుందిరా అని. మరి కొన్ని పువ్వులు పేరుకే పుడతాయి, ఓ రంగు ఉండదు, ఓ వాసన ఉండదు. కేవలం షో పుట్టప్ మాత్రమే ఉంటది. ఇదిగో ఆ విషయం నాకు యాంకర్ శ్యామలను చూస్తేనే తెలుస్తుంది. ఈ రోజు రచ్చబండలో అతిథి ఆవిడ గారే. మరి కూతంతా ఆవిడ గారిని పాలకరించబోయే ముందు మీ అందరికీ కూడా హలో 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 అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇదిగో రాజకీయంగా అప్పుడెప్పుడో జగనన్న సంవత్సరంలో కండువా కప్పేసుకుని 2024 ఎన్నికల సమయంలో వైనాట్ 175 అన్న మాటకు వంత పాట పాడి పిఠాపురంలో పవన్ కు ఓడిస్తానని శపథం చేసేసి రోజా తర్వాత ఐరన్ లెగ్ శ్యామలేనా అనే డౌట్ అనుమానం కూడా జనానికి వచ్చేలా చేసేసింది. ఏమీ లేని చోట ఆవదమే మహావృక్షం అన్నట్లు పాపం నేతలే లేని వైసీపీకి అధికార ప్రతినిధిగా అర్థం పర్థం లేని వాగుడు వాగుతూ జనంతో చీ కొట్టించుకుంటా ఉంది. సరే చీనో చానో జగన్ కు వైసీపీకు వేరే దిక్కులేదు కాబట్టి మనకు తప్పట్లేదు. ఇదిగో శ్యామల మొదలెట్టు నీ ఉపోద్ఘాతం లేని ప్రసంగం. ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే, ఆ వ్యాపారం చేసేది కూడా మళ్ళీ మేము క్లీన్ అని చెప్పుకోవడంలో నిజంగా అసలు ఆ క్రెడిట్ మాత్రం ఒక చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కుతుంది. ఇంత కళ్ళకు కనిపిస్తున్నా కూడా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నా కూడా, ప్రజల ముందు ఇలా తప్పని కనిపిస్తుంటే కూడా నో 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 అది తప్పు కాదు, మేము క్లీన్, మేము గ్రీన్, మేము చేసింది 100% రైట్ అని చెప్పుకోవడంలో మీకు మీరే సాటి. వచ్చిన ఆదాయంలో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని పంచుకుంటారు. ఎక్కడైతే మీకు వాటాలు తేడాలు వస్తాయో అక్కడల్లా ఆ ఫ్యాక్టరీలన్నీ బయటపడుతున్నాయి. అంతే కదా, మీకు వాటాలు తేడాలు వస్తేనే కదా ఫ్యాక్టరీలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి, ఆ ప్లేసుల్లోనే కదా. ఫ్యాక్టరీలు బయటపడేదేంటి శ్యామల, ఏం మాట్లాడుతూ ఉన్నావు? జగన్ రెడ్డి నీకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చి ఊరి మీదకు వదిలాడు. నువ్వేమో నెలకు 3 సార్లు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని తిడితే చాలు, నీకు ఇచ్చిన పని అయిపోతుంది. అంతే కదా, స్క్రిప్ట్ పంపేది సాధ్యలా, గోటాల ముందుకు వచ్చేది శ్యామల. భలేగా రైమింగ్ కుదిరేసింది కదా. పంపిన స్క్రిప్ట్ అయినా సరిగ్గా చదివి ఆడవాలి. ఇదిగో ఫ్యాక్టరీలు బయటపడేదేంది? పేరుని నాని గోడౌన్లో పేదల బియ్యం మాయమైందని చెప్పు నమ్ముతాం, కానీ ఫ్యాక్టరీలు బయటపడడం ఏంటో మరి మాటల మాంత్రికుడు త్రివిక్రమకైనా అర్థం అవుతుందో లేదో. మరి ఎందుకు వచ్చిన చేతగాని యాంకరింగు? మరి ఇది యాంకరింగే, రాజకీయం కానే కాదు. సర్లే ఏదో చంద్రబాబు గురించి చెప్తా అంటూ ఓబలాట పడిపోతా ఉన్నావుట, ఏందో చెప్పు. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి వైనం ఏంటయ్యా అంటే, తప్పు వాళ్లే చేస్తారు, ఆ తప్పుని చేసింది మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా. కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ళ మీద కూడా లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇదంతా ఏంటంటే వీళ్ళొక మోడస్ ఆపరెండి అన్నమాట. నాట్ ఓన్లీ టుడే, ఈ రోజే కాదు, వాళ్ళు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న వైనం ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. పైగా మళ్ళీ మేము నిజాయితీ పరులం, మేమేం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక సిట్ వేస్తారండి. అసలు దీని గురించి మాట్లాడుకోవాలి మనం. ఒక సిట్ని వేస్తారు. ఆ సిట్ ఏంటి అంటే, ఇక్కడ సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట. సో సిట్ అర్థం ఏంటంటే దోస్ పీపుల్ ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే రిపోర్ట్ బయటకు వస్తుంది సిట్ నుంచి. పాపం యాంకరింగ్ అవకాశాలు రాక, సినిమాల్లో ఛాన్సులు లేక నెలకు 3 లక్షల వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి వస్తున్నాయట కదా. దానితోనే సంసారాన్ని కాపురాన్ని లాగాలి అంటే కష్టమే. అదే నీ ఫేసులో కనిపిస్తా ఉందమ్మా. ఎందుకు వచ్చిన రాజకీయాలు చెప్పు. చంపలేసుకుని పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పు. అయినా చంద్రబాబుకు ఎన్టీఆర్ కు విభేదాలు వచ్చినప్పుడు నీ వయసు 5 ఏళ్లు. కాకినాడలో కోటయ్య గారి గొట్టం కాజా తింటూ చీవుడు ముక్కేసుకుని రావణయ్యపేట వెజిటేబుల్ మార్కెట్ లో తిరిగేదానికి నీకేం తెలుసు ఆ ఘటన ఎందుకు జరిగిందో? దానికి మూల కారకురాలు, మూల స్త్రీ మీ పార్టీలోనే ఏదో మూలం ఉంటది కదా, ఆమెను అడుగు.
అదేనమ్మాయి ఆ లక్ష్మీ పార్వతిని అడుగు, డీటెయిల్డ్గా చెబుతుంది. ఏంది అర్థమైందా? ఇంకేదో అన్నావు, సిట్టో స్టాండో అనా? గుర్తొచ్చింది. చంద్రబాబు చెప్పినట్లే సిట్టు నడుచుకుంటా ఉంది. మరి జగన్ హయాంలో వేసిన సిట్లు స్టాండింగ్ పొజిషన్లో ఉండేవా? రాసిచ్చింది చదివి చేతులు దులుపుకో. సొంత పెత్తనాలు చేసి జగన్ రెడ్డి పరువు తీయమాక. ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు. ఆయన్ని కప్పిపుచ్చి, ఆయన్ని కవర్ చేసి, ఆయన మనుషుల్ని, ఆయన కార్యకర్తల్ని కాపాడే ప్రయత్నమే చేశారు. ఆయన బిజినెస్ పార్ట్నర్స్ని, వీళ్ళని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప ఏ సిట్టు కూడా ఈ రోజు వరకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్టు నిజం చెప్పలేదు. ఎందుకంటే దే ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఈ సిట్లు పనిచేస్తాయో. ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. అక్కడే కాదు, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు. అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు, పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం. సూడు రంగంపేట శ్యామల, వెనకటికి నీ బోటిదే తాను పట్టిన కుందేళ్లకు చెవులే లేవందట. చెవులు లేకుండా ఎట్టా పట్టుకుంటుంది అని ఆ మాత్రం నన్ను అడకు. ఇదిగో సిట్ అయినా స్టాండ్ అయినా ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తుంది అని చెప్పాలన్నది నీ ఆరాటం. మరి జగన్ హయాంలో కూడా 5 ఏళ్ల పాటు అదే జరిగిందని ఒప్పేసుకున్నట్లేనా? నకిలీ మద్యం కేసులో జోగి లటు దొరికిపోయాడని కవరింగ్లు చేసేస్తా ఉన్నావా? పాపం జోగి చాటింగ్ చేస్తూ బుక్ అయ్యాడు. ఆ చాట్ కూడా బయటకు పొక్కింది కదా, నువ్వు గాని చూడలేదా శ్యామల? చూడు. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు, మాకు మెడికల్ కాలేజ్లో ముద్దు అంటూ ముందుకొచ్చి కదిలొచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో వాలంటీర్గా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని, ప్రతి 2000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఆయన మీద బురద జల్లింది ఆ రోజున. మరి ఈ రోజున ప్రతి 50 ఇళ్లకు ఒక బెల్ట్ షాపు, ప్రతి 2000 మంది జనాభాకు ఒక మద్యం షాప్ని, ఒక పర్మిట్ రూమ్ని ఏర్పాటు చేస్తే బాబుని గొప్ప విజనరీ అంటే కీర్తిస్తారు. ఏది నిజం అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ది యంగ్ జనరేషన్ అవుట్ దేర్, యూ షుడ్ అండర్స్టాండ్, యూ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్స్. చూడు ఇంగ్లీషు టీచరు టుడేనో ఇంగ్లీషు టాకు, నకిలీ మద్యం బెల్ట్ షాపులు గ్రామాలు అల్లాడుతున్నాయని కబుర్లు చెప్పే శ్యామల, మీ ఆయన చిట్టీల పేరుతో కోట్లు కొట్టేసి చాలా మంది కడుపు కొట్టేశాడు కదా. ఆ విషయం కూడా మాట్లాడితే బాగుంటుంది. అది కూడా నువ్వు మాట్లాడాలి. అందులో తప్పు చేసిన మీ శ్రీవారికి కూడా శుద్ధులు చెప్పాలి కదా, లేదంటే జనం గుద్దేస్తారు. జాగ్రత్తమ్మయో. ఆ కేసులో నుంచి బయటపడేయమనే కదా వెళ్ళి హడావుడిగా బులుగు కండువాలు కప్పుకున్నారు. నువ్వు కూడా నీతులు చెబితే ఎట్టా శ్యామల? దానికో స్ట్రెచ్చర్ ఉండాలి. ముందు చిట్టీల దొంగ మొగుడిని ఇంటి నుంచి తోలయి జనం దగ్గర లూటీ చేసిన కోట్లను తిరిగి ఇప్పించేసి అప్పుడు పలుకు ఈ చిలక పలుకులు. ఆ గూటి పలుకులే పలుకు. కానీ ముందు చెప్పా కదా, దొంగ మొగుడు సంగతి చూడు. వెళ్ళిరా చాలేమ్మా, వెళ్ళిరా.